2020 మాదిరిగా ఫలితాలు తనకు ప్రతికూలంగా వస్తే న్యాయ పోరాటం చేయాలని ట్రంప్ నిర్ణయించారు. అప్పట్లో ఆయన బైడెన్ ఎన్నిక చెల్లదని, తాను అధికార పీఠం నుంచి దిగేది లేదని భీష్మించుకున్నారు. అయితే న్యాయస్థానంలో సరైన ఆధారాలు లేనందున జడ్జి ఆయన వ్యాజ్యాన్ని కొట్టివేశారు. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు 5,000 మంది న్యాయవాదులను ట్రంప్ నియమించుకున్నారు. కేవలం 6 ఓటర్లున్న న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలోని డెక్స్విలే నాచ్లో తొలి ఫలితం విడుదలైంది. అమెరికా కెనడా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో అర్ధరాత్రి దాటగానే పోలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఓటర్లలో 3 కమలకు, మరో 3 ట్రంప్ కు జై కొట్టారు. మరోవైపు ఇండియానాలోని కమలా హ్యారిస్ కు 38.2% ఓట్లు రాగా డొనాల్డ్ ట్రంప్ కు 69.5% ఓట్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, అగ్రరాజ్యంలో ఎన్నికలైతే పోలింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి హోరాహోరీగా పోటీ నెలకొంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? హోరాహోరీగా సాగుతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు అయితే వచ్చేసాయని చెప్పొచ్చు. ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా, వెర్మాండ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియాలను ట్రంప్ కి ఓటేశారు. ఈ 3 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకున్నారు. దీంతో 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 23 ఎలక్టరల్ సీట్లు ట్రంప్ ఖాతాలో చేరాయని చెప్పొచ్చు. మరోవైపు వెర్మాండ్ లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ చేయి సాధించారు. ఇక్కడ 3 ఎలక్టరల్ సీట్లు కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా అందుతున్నటువంటి రిజల్ట్స్ ని బట్టి చూస్తుంటే 49 హ్యారిస్ కు వచ్చాయి. అదేవిధంగా 101 ట్రంప్ కి వచ్చినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇదైతే తాజా సమాచారం అనే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా పోలింగ్ కొన్ని చోట్ల కొనసాగుతుంది, కొన్ని చోట్ల అయితే ముగిసిన తర్వాత ఈ యొక్క మొత్తానికి ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. కానీ మొత్తం ఫలితాలు వచ్చే నాటికి గురువారం అర్ధరాత్రికి తుది ఫలితాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ఎవరో కూడా గురువారం సాయంత్రానికి తేలిపోయే అవకాశం ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా ఒక్కో రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు తెలుసుకున్నాయి. తర్వాత ఓటర్లంతా కూడా క్యూ లైన్లలో బారులు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. అంటే ఒక్కో రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి జనాభా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టైం జోన్ల ప్రకారంగా ఈ పోలింగ్ యొక్క సమయాలను తేదీలను నిర్ణయించారు. కనెక్టికట్, అదేవిధంగా న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఒహియో, వెస్ట్ వర్జీనియా, ఇండియానా, కెంటకీ, మైనీ, న్యూజెర్సీ ఈ రాష్ట్రాల్లో పోలింగ్ 6 గంటలకి ప్రారంభమైంది. 1,20,000కు పైగా జనాభా ఉన్నటువంటి టెన్నెసీలో ఉదయం 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ మొదలైంది. మిచిగన్, అదేవిధంగా అలబామా, ఫ్లోరిడా, అరిజోనా, అయోవా, లూసియానా, మిన్నెసోటా, అదేవిధంగా సౌత్ డకోటా, నార్త్ డకోటా, ఒక్లహామా, టెక్సాస్, విస్కాన్సిన్ ఈ రాష్ట్రాల్లో అయితే ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. అయితే 500 మంది కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉదయం 10 గంటలకు ఈ పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అత్యంత కీలకమైనటువంటి స్వింగ్ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో బారులు తీరారు. దీన్ని బట్టి చూస్తుంటే పోటీ ఏ విధంగా ఉంది, ఎంత హోరాహోరీగా ఉంది అన్నది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి బ్యాలెట్ ఓటు న్యూ హ్యాంప్షైర్ లో నమోదైనట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక డిక్స్విల్లేలో ఓటింగ్ లెక్కింపు 2 కూడా 15 నిమిషాల్లోనే ముగిసిపోయాయి. ఇక్కడ 3 ఓట్లతో ట్రంప్, హ్యారిస్ సమానంగా ఉన్నారు. ఓటింగ్ సమయానికి సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు ఒక్కోలాగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనాభా సంఖ్య, టైం జోన్లను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయాలను మార్పులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుత అధ్యక్షుడు ఏదైతే జో బైడెన్ వైట్ హౌస్ లో అధికారిక నివాసం ఇచ్చే తన ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారు. తన భార్య జిల్ బిడెన్ వైట్ హౌస్ సీనియర్ అధికారులతో కలిసి కౌంటింగ్ ప్రక్రియను కూడా ఆయన అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ రోజున ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. ముందుగానే తన ఓటు హక్కును వినియోగించుకున్నందున నిన్న వైట్ హౌస్ కి ఆయన పరిమితమయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాల ఓటర్లు అబార్షన్ హక్కులపైన తమ తీర్పును వెల్లడించబోతున్నారు. ఫ్లోరిడా, కొలరాడో, అదేవిధంగా మేరీలాండ్,
అరిజోనా, మొంటానో, నెబ్రాస్కో, మిస్సోరీ, నయాడా, న్యూయార్క్, సౌత్ డకోటా ఈ రాష్ట్రాల్లో ఓటింగ్ లో అబార్షన్ హక్కుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నది పరిశీలకులు చెప్తున్నట్టు మాట. ఇక పాపులర్ ఓట్, అదేవిధంగా ఎలక్ట్రల్ ఓట్, దీనికి సంబంధించి ఇప్పుడు అత్యంత చర్చ జరుగుతోంది. ఓటర్లు అధ్యక్ష అభ్యర్థులకు నేరుగా ఓటేసినప్పటికీ కూడా అధ్యక్షుడిని నిర్ణయించే ఎలక్టరల్ కాలేజీ ప్రతినిధుల ఎన్నిక ఇక్కడ కీలకం కాబోతోంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టరల్ కాలేజీలు సీట్లుంటాయి. అయితే 270 సీట్లు, మ్యాజిక్ గా 270 సీట్లు వచ్చినటువంటి వాళ్ళే అధ్యక్షులు అవుతారు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలాగా ఈ ఎలక్టరల్ కాలేజీ స్థానాలు కేటాయించారు. ఎక్కువ సీట్లు వచ్చినటువంటి అభ్యర్థి ఆ రాష్ట్రంలో ఎలక్టరల్ కాలేజీ స్థానాలన్నీ కూడా ఆ అభ్యర్థికి వెళ్ళిపోతాయి. అందుకే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు వచ్చేదానికంటే కూడా 270 ఎలక్టరల్ సీట్లు కాలేజీలు వచ్చేలాగా ఓట్లు రావడం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే నిల్మ మనం చూసుకుంటే ట్రంప్ దే విజయం అంటూ బేబీ హిప్పో జోస్యం కూడా మనం చూసాం. యుఎస్ ఎన్నికల్లో విజయ్ తయారనే అంశం పైన హిప్పో జోస్యం చెప్పింది. థాయిలాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఒక జూలో ఉన్నటువంటి ఒక హిప్పో కి ఈ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ సెన్సేషన్ బేబీ హిప్పో మూడింగ్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని కూడా చెప్పింది. గుమ్మడికాయను 2 ముక్కలుగా చేసి ఒక చోట పెట్టే అందులో ట్రంప్ పేరున్నటువంటి గుమ్మడికాయల పైన హిప్పో ముట్టడం మనం చూసాం. సో కాబట్టి ఈ పోటీల్లో హిప్పో ట్రంప్ పేరున్నటువంటి గుమ్మడికాయ ముక్కనే కోరికినట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియో నెట్ లో కూడా వైరల్ అవుతూ ఉంది. సో మొత్తానికైతే హోరాహోరీగా అయితే సాగింది. సో మొత్తం ఇందాక మీరు చెప్పినట్లుగా ట్రంప్ కోసం 5,000 మంది లాయర్లు కూడా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుపై భారీ అంచనాలతో ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఫలితానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఫలితాల వెల్లడి దాకా ప్రతి దశలోనూ నిశ్చితంగా పర్యవేక్షించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎక్కడైనా న్యాయ పోరాటం అవసరమైతే తక్షణమే స్పందించేందుకు వీలుగా 5,000 మంది లాయర్లను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2020 ఎన్నికల్లో కూడా ఓడినటువంటి ట్రంప్ పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపైన పలు రాష్ట్రాల్లో ఆయన న్యాయ పోరాటం కూడా చేశారు. కానీ ఆరోపణలకు సరైనటువంటి ఆధారాలు లేనందువల్ల ఆయన అభియోగాలను కోర్టులు తిరస్కరించాయి. గత అనుభవం దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లను చేసుకోవడం మనం చూసాం. అయితే కొన్ని సర్వే సంస్థలు అయితే ఇటు డొనాల్డ్ ట్రంప్ కి మొగ్గు చూపుతున్నాయి, కొన్ని సర్వే సంస్థలు కమలా హ్యారిస్ కి మొగ్గు చూపుతున్నాయి. ఇద్దరి మధ్య కేవలం 1.5 మాత్రమే ఈ యొక్క తేడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఉత్కంఠ రేపుతున్నటువంటి యుఎస్ ఎన్నికల ఫలితాల మీద సర్వే నివేదికలు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కి ఆధిక్యాన్ని ఇచ్చాయి. మెజార్టీ సర్వేలు ట్రంప్ కంటే హ్యారిస్ ముందంజలో ఉన్నట్లుగా కూడా తేల్చి చెప్తున్నాయి. ఓటింగ్ కి కొద్ది గంటల ముందు విడుదల చేసినటువంటి సర్వేల్లో ప్రముఖ సంస్థ నేట్ సిల్వర్ మరింత లోతైనటువంటి విశ్లేషణ కూడా చేసింది. హ్యారిస్ కి స్వల్ప ఆధిక్యత ఇస్తూనే ట్రంప్ ను ఫైనల్ విజేతగా తేల్చడం అన్నది ఇక్కడ గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య ఉత్కంఠ పోరైతే తప్పదు అన్నది సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. 80,000 విధాలుగా పరిశీలన చేసిన తర్వాత ఈ అంచనాలను వెల్లడించాయి. దీని ప్రకారం హ్యారిస్ 50.15% ఆధిక్యతలో ఉన్నట్లుగా నివేదికలో పేర్కొంది. అదేవిధంగా ట్రంప్ 49.98% ఈ యొక్క విజయావకాశాలు ఉన్నట్లుగా పేర్కొంది. తుది ఫలితం ఎంత ఉత్కంఠగా ఉంటుందో కూడా ఈ గణాంకాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. పాపులర్ ఓటింగ్ లో హ్యారిస్ పాక్షిక ఆధిక్యాన్ని చాటుకున్నప్పటికీ కూడా ఎలక్ట్రల్ కాలేజ్ మ్యాజిక్ మార్క్ రేస్ లో ఇద్దరు కూడా 269 ఓట్లతో సమ ఉజ్జీలుగా నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాంటి సమయంలో యుఎస్ ప్రతినిధుల సభ కీలకమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ రిపబ్లికన్లకు అయితే ఆధిక్యం ఉంది. రేపు సాయంత్రానికి ఈ యొక్క ఫలితాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.